ఢిల్లీ పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ ను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు అవకాశం కల్పించారు స్పీకర్ ఓం బిర్లా. స్పీకర్ అనుమతితో 2 స్టాల్స్ ఏర్పాటు చేశారు. గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంపీలు అల్పాహారం తీసుకునే సగం క్యాంటీన్లో స్టాల్స్ అరేంజ్ చేశారు. ఈ నెల 28 వరకు స్టాల్స్ ఉండనున్నాయి. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా మేము కూడా ఆయనతో మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రి గారు కలిసిన ప్రత్యేకంగా అరకు కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ చేస్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తుంటారు. మంచి టేస్ట్ ఉందని, మాకు కూడా చాలా నచ్చుతుందని. మరి దాన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకొని వెళ్ళాలి. మినిస్టర్స్కి అందరికీ ఇస్తున్నాం, ఇంపార్టెంట్ పీపుల్కి. ఎంపీలు కూడా దీన్ని టేస్ట్ చేయాలి. ఎంపీలు కూడా చేస్తే వారి ద్వారా ఇంకా చాలా మందికి తెలుస్తుందనే ఆలోచనతో ఈ స్టాల్ పెట్టాలన్నది ఒక ఆలోచనగా ఉంటే దానికి స్పీకర్ గారి తాలూకా సహకారంతో ఈరోజు పెట్టాం. అలాగే 2 క్యాంటీన్స్లో కూడా పెట్టాం. సుమారు 150,000 మంది రైతులు ఆర్గానిక్ వేలో ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క అరకు కాఫీని తయారు చేయడం జరుగుతుంది. దాని టేస్ట్ ఏ కాఫీలో కూడా మీకు బహుశా దొరకకపోవచ్చు. మనం ప్రమోట్ చేయాలి దీన్ని. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దాన్ని ప్రమోట్ చేసే అవకాశం ఈరోజు దక్కింది. అందరూ కూడా టేస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవరు ఇప్పుడు టేస్ట్ చేసిన మినిస్టర్స్ కూడా చెప్తున్నారు చాలా బ్రహ్మాండంగా ఉందని. ఈ కార్యక్రమం ద్వారా మన రైతులు, కాఫీ రైతులు, ముఖ్యంగా గిరిజన రైతులు ఎవరైతే రోజు కష్టపడుతూ ఆ కొండల్లో ఈ యొక్క కాఫీని పెంచుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద గుర్తింపు లాగా ఇదంతా కూడా. వాళ్ళు